ఆంధ్రజ్యోతి చూద్దాం. మత విద్వేషాలను అణచివేస్తాం, ఇతర మతాలను కించపరిస్తే కఠిన చర్యలు, కర్ణాటక తరహాలో చట్టం తెస్తాం. ఏం తెచ్చింది సార్? సికింద్రాబాద్లో అమ్మవారి తలను నరికేస్తా ఉంటే ఏం తెచ్చినావు అంటున్నాం. సికింద్రాబాద్లో అమ్మవారి తలను ఓ ముస్లిం క్యాండిడేట్ వచ్చి కాలితో తంతే ఏం చేస్తామని అంటున్నాం. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. అది ఇక్కడ మన ఛానల్లో వేసినాం. అది ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేసి గిడా ఏడా మన రాంపల్లిలా రాంపల్లిలా సిటీ చుట్టుపక్కల రాంపల్లిలో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేస్తే ఏం చేస్తామంటున్నాం. అంటే మైనార్టీలకే వర్తిస్తుందా మీ ప్రభుత్వం? హిందువుల పైన దాడులు జరిగినా, హిందువుల గుళ్ళ పైన దాడులు జరిగినా, హిందూ దేవాలయాలను ధ్వంసం చేసినా, హిందువుల హుండీలను ధ్వంసం చేసినా కూడా ధ్వంసం చేసుకొని ఎత్తుకపోయినా మన రేవంత్ అన్న పట్టించుకోడు. అది కూడా విద్వేషాలు అన్నట్టే కదా, వేరే మతాన్ని కించపరచడం అన్నట్టే కదా. మరి ఎవడికి చెప్తున్నావా? ఎవడికి చెప్తున్నావు? అందువచ్చే కాంగ్రెస్ మొత్తం ఖతమైతా ఉంది రాష్ట్రాలల్లో. ఇప్పటికైనా సోయి తెచ్చుకోండి, బుద్ధి తెచ్చుకోండి. కేవలం రాజకీయం కోసమే కాంగ్రెస్ పార్టీని వాడుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏ డైరెక్షన్లో వెళ్తుందో అందరికీ తెలిసిందే. 100కు 100% చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ కేంద్రం నుంచి డైరెక్షన్ హిందువులకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఇది గ్యారంటీ ఇస్తున్నా పో.